హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నదాని వ్లాగ్స్. మనం డే 11 అయిపోయింది కదండి. సో ఈరోజు టార్గెట్స్లో మనం డే 12లో ఉన్నాం. మన 20 డేస్ టైం టేబుల్లో మనం డే 12లో ఉన్నామండి ఈరోజు. సో ఈరోజు టార్గెట్స్ వచ్చేసి కరెన్సీ, క్యాపిటల్స్ చూసేసాం కదండి. సో కరెన్సీస్ నుంచి కూడా వన్ మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. కరెన్సీస్ అండ్ రీజనింగ్లో అయితే స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్, అథమెటిక్లో రేషియోస్. ఓకే, సో నేను బ్రీఫ్గా వీటిలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అండ్ ఎలా చదవాలో చెప్తాను. సో బ్రీఫ్గా నేను ఒక ఐడియా ఇస్తాను, మీరు డెప్త్గా చదువుకోండి. ఓకేనా? చూడండి, మనం లాస్ట్ వీడియోలో చూసాం కదా రాజధానులు. సో దాని పక్కనే ఇలా కరెన్సీస్ కూడా ఉంటుందండి. నేను ఇదంతా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, ఇది పిక్ తీసి. సో ఎవరికైనా కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ అనేది లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే మన ఛానల్ నేమ్తో సెర్చ్ చేస్తే టెలిగ్రామ్ ఛానల్ వస్తుందండి. ఓకేనా? సో చూడండి, ఇండియా రాజధాని న్యూఢిల్లీ అయితే కరెన్సీ చూడండి రూపీస్, మనకి రూపీస్. ఓకే, నేను కొన్ని మనకి తెలిసినవి అవి చూపిస్తాను. ఇండోనేషియా రూపియా. ఓకే, కువైట్లో కువైట్ దినార్. మాల్దీవ్స్లో మాల్దీవియన్ రూపియా. మంగోలియా టుగ్రిక్. నేపాల్లో నేపాలీస్ రూపీ. పాకిస్తాన్లో పాకిస్తాన్ రూపీ. రష్యాలో రూబెల్. సింగపూర్లో డాలర్. శ్రీలంకలో శ్రీలంక రూపే. థాయిలాండ్లో బహ్త్. టర్కీలో టర్కిష్ లీరా. వియత్నాంలో డాంగ్. ఓకే, సో ఇవన్నీ రూపీస్కి ఎగ్జాంపుల్ అండి. ఓకేనా? ఇవన్నీ రూపీస్కి ఎగ్జాంపుల్. ఇలా ఉంటాయి, ఇలాంటివి ఇవి కూడా నేర్చుకోవాలండి మనం. ఇది ఈజీగానే ఉంటాయి. సో గుర్తుపెట్టుకోవాలి, 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంటుందని. సో మనకి 1 మార్క్ కూడా ఇంపార్టెంటే కాబట్టి ఇవి కూడా నేర్చుకోవాలి. ఓకే, సో స్ట్రాటజిక్ జీకేలో అయితే కరెన్సీ అండి. సో నెక్స్ట్ మన అథమెటిక్లో మన టార్గెట్ ఏంటో చూద్దాం. అథమెటిక్లో మనకి స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్ అండి మన టార్గెట్స్ వచ్చేసి. ఇందులో 3 టైప్స్ ఉంటాయి: స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ కూడా ఉంటాయండి. సో ఈ 3 టైప్స్ ఉంటాయి. ఆ 3 మనం సిమిలర్గానే ఉంటాయి, బట్ కొంచెం డిఫరెంట్ ఉంది, అవి కూడా నేర్చుకోవాలి. సో మనకి ఎలా ఇస్తారంటే చూడండి, ప్రకటనలు అంటే స్టేట్మెంట్స్ అండి ఇవి. మనుషులు అందరూ కుక్కలే, అన్ని కుక్కలు పిల్లులే. సో మనం దీనికి వెన్ డయాగ్రామ్ వేసుకోవాలండి. వెన్ డయాగ్రామ్ వేసుకోవాలంటే మనకి కొంచెం వెన్ డయాగ్రామ్ గురించి తెలిసి ఉండాలి. ఎవరికైనా వెన్ డయాగ్రామ్ చాప్టర్ తెలియదు అనుకుంటే మన ఛానల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి, క్లాస్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? చూడండి, మనుషులందరూ కుక్కలే అంటే మనుషులు అందరూ కుక్కలే అన్నప్పుడు ఇది పీపుల్ వస్తుందండి. అందరూ కుక్కలే అంటే పీపుల్ అనేది కుక్కల్లో డాగ్స్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇది పీపుల్, అది మనుషులు, ఇది కుక్కలు. ఓకే, అన్ని కుక్కలు పిల్లులే. సో ఈ డాగ్స్ అనేవన్నీ పిల్లులు అంటే క్యాట్స్ అవుతాయండి. సో ఇలాంటి వెన్ డయాగ్రామ్ మనం వేసుకొని ఇచ్చిన స్టేట్మెంట్స్కి సారాంశాలు అంటే కంక్లూజన్స్. ఓకే, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్, ఇవి కంక్లూజన్స్. మనుషులందరూ పిల్లులు. సో మనుషులందరూ పిల్లులు అంటే ఇది కరెక్టే కదా, ఈ స్టేట్మెంట్స్ కరెక్టా రాంగా అని చూసుకోవాలండి. సో మనుషులందరూ పిల్లులే అండి, ఎందుకంటే ఈ మనుషులందరూ పిల్లుల్లో ఉన్నారు. సో లోపలికి వచ్చేటప్పుడు ఆల్ అవుతుంది, బయటకు వచ్చేటప్పుడు సమ్ అవుతుంది. ఓకే, సో ఇది కరెక్ట్. మనుషులందరూ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. అన్ని పిల్లులు మనుషులు కాదండి, అన్ని పిల్లులు మనుషులు అంటుంది. సో నేను చెప్పాను కదా, లోపల నుంచి బయటకు పోయేటప్పుడు ఆల్ అవుతుంది,
నుంచి బయటికి పోయేటప్పుడు ఆల్ అవుతుంది, బయట నుంచి లోపలికి వస్తే అది సమ్ అవుతుంది. సో ఇక్కడ సమ్ అని అడగలే, ఆల్ అన్నారు. సో ఇది రాంగ్. సో మనకి స్టేట్మెంట్ ఒకటే కరెక్ట్. స్టేట్మెంట్ 2 అనేది కంక్లూజన్ 1 కరెక్ట్, కంక్లూజన్ 2 అనేది కరెక్ట్ కాదు. సో మనకి ఇలా ఇచ్చేసి ఇలా ఆప్షన్స్ ఇస్తారండి. కేవలం 1, 2 సరైనవి, 1 and 3 సరైనవి, ఇంకా ఎక్కువ ఇస్తారు ఆప్షన్స్ 3 ఇలా ఇస్తారు. కంక్లూజన్స్ 1, 2, 3, 4 ఇలా చేసి అలా అడుగుతారు. ఓకే, చూడండి ఇదేనండి మనం ఇక్కడ వేసాం కదా, అదే ఇది, దీనికి ఇదే ఆన్సర్. చూడండి, పై చిత్రం ద్వారా మనుషులందరూ పిల్లులు అనే సారాంశం సరైనది అన్నీ తెలుస్తుంది కావున దీన్ని జవాబు 1 అంటే స్టేట్మెంట్ 1 ఒకటి కరెక్ట్ అని చెప్తున్నారు. ఓకేనా. సో ఇలా ఉంటాయండి. ఇలా కూడా ఇస్తారు, అంటే ఇలా 2 స్టేట్మెంట్సే ఇచ్చేసి 4 కంక్లూజన్స్ కూడా ఇస్తారు. సో ఇలా ఇచ్చేస్తారు ఆప్షన్స్, కేవలం ఒకటే సరైనది, ఇవన్నీ రాంగా రైటా అని చూసేసుకొని 2 and 3, 1 and 3 సరైనది, వీటిలో ఏది కరెక్ట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇదేనండి స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్. మీకు ఒక ఐడియా వస్తుందని నేను చూపిస్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దాని గురించి. ఓకే, సో నెక్స్ట్ మన ఇది అర్థమెటిక్ రీజనింగ్ అయిపోయింది కదండి. సో అర్థమెటిక్లో ఈరోజు మన టాపిక్ ఏంటో చూద్దాం. రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ అండి, నిష్పత్తి అనుపాతము. సో మనం ఫస్ట్ రేషియోస్ తీసుకుంటే, ద రేషియో ఆఫ్ A and B కెన్ బి రిటర్న్ యాజ్ ఎయిదర్ A:B. ఏబికి రేషియో పెట్టాలంటే A:B అని అంటారు. సో ఏని పూర్వపదము, బిని పరపదము అంటాము. సో ఇలాంటివన్నీ. దీంట్లో ఏమేమి నేర్చుకోవాలంటే, అసలు ఒరిజినల్ రేషియో ఏంటో తెలుసుకోవాలి. దానికి ఇన్వర్స్ రేషియో అంటే ఏంటో తెలుసుకోవాలి. టైప్ ఆఫ్ రేషియోస్ అండి. సో ఒరిజినల్ రేషియోకి డూప్లికేట్ రేషియో అంటే ఏంటి, సబ్ డూప్లికేట్ రేషియో అంటే ఏంటి, త్రిబులికేట్ రేషియో అంటే అండి, సబ్ త్రిబులికేట్ రేషియో అంటే అండి, కాంపౌండ్ రేషియో ఏంటండి, ఇది కొంచెం ఇంపార్టెంట్ అండి. కాంపౌండ్ రేషియో అనేది ఇది బాగా నేర్చుకోవాలి. సో ఇవన్నీ తెలుసుకోవాలండి రేషియోస్లో. ఓకేనా. ఇన్వర్స్ రేషియో అంటే ఏంటి, డూప్లికేట్ రేషియో, సబ్ డూప్లికేట్ రేషియో, త్రిబులికేట్ రేషియో, సబ్ త్రిబులికేట్ రేషియో, కాంపౌండ్ రేషియో. ఓకే, సో ఇది ఇక్కడ వరకు రేషియోస్ అండి. ఇవన్నీ బాగా నేర్చుకోవాలి. ఓకేనా. దీని నుంచి కూడా 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉందండి. సో మనం బాగా నేర్చుకోవాలి. మన ఛానల్లో రేషియోస్ గురించి కూడా నేను వీడియో చేశానండి, కావాలంటే ఎవరైనా చెక్ చేయండి, నేను ఐకార్ట్లో ఇస్తాను. ఓకేనా. ఇంతేనండి రేషియోస్. ప్రపోర్షన్స్ అనేది నెక్స్ట్ చూద్దాం. సో ప్రస్తుతానికైతే రేషియోస్ నేర్చుకోండి. స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్ కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇది రేషియోస్ మాత్రమే ఇచ్చాను. ప్రపోర్షన్స్ చాప్టర్ ఇంక్లూడ్ చేయకుండా ఇంకో దాంట్లో ఇస్తాను. ఓకేనా. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ అండి అందరికీ. సో ఇంతటితో మన డే 12 టార్గెట్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. సో డే 12 టార్గెట్స్ కూడా ఇంతటితో కంప్లీట్ అయిపోతాయండి. ఎవరైనా కంప్లీట్ చేస్తే నేను కంప్లీట్ చేస్తానని చెప్పి కామెంట్ చేయండి. ఓకేనా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగచ్చు, నేను రిప్లై అనేది ఇస్తాను మీ కామెంట్కి. ఓకేనా. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ అండి అందరికీ.